హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని న్యూ ఫ్రెష్ కుకింగ్. ఈ రోజు మనం కోకోనట్ తో దోశ అయితే తయారు చేసుకోబోతున్నాం. చాలా టేస్టీగా చాలా బాగుంటది. ఫ్లఫీగా ఇలా రావాలి అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏంటనేది మన వీడియోలతో చూసేద్దాం. ఈ దోశకి పల్లి చట్నీ అయినా బాగుంటది. అలానే చూస్తే ఇక్కడ ఆవకాయ కారం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది అనమాట. ఇలా వేసుకొని ఒక్కసారి మీరు ఈ దోశ టేస్ట్ చేయండి. మీకైతే ఈ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట. అలానే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఆవకాయ చట్నీ అయినా అలానే పల్లి చట్నీ అయినా సరే మన ఛానల్లో వీడియోలు ఉన్నాయన్నమాట. వెళ్ళి చూడండి. పల్లి చట్నీ హోటల్ స్టైల్లో టేస్ట్ రావాలంటే ఎలా చేసుకోవాలనేది కూడా రీసెంట్ గా పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంక ఇప్పుడు ప్రాసెస్ కి వెళ్దాము. అలానే ఫస్ట్ గా బియ్యాన్ని మనం ఒక 2 కప్పులు అయితే నానబెట్టుకున్నాము. ఇది కూడా ఒక 5 గంటలు అయితే నానబెట్టుకోవాలి. ఈ బియ్యం కూడా రేషన్ బియ్యం అయితే దోశకి చాలా బాగుంటది. ఇప్పుడు కొబ్బరి అయితే తీసుకోవాలి. 1 కప్పు తీసుకున్నాము. ఈ కొబ్బరి కూడా పీల్ ఆఫ్ చేసుకోవాలి. పైన పొట్టు ఉంటది కదా, అది తీసేసి ఉడికిచ్చిన అన్నాన్ని కూడా 1 కప్పు అయితే తీసుకోవాలి. అటుకులు 2 స్పూన్లు, మెంతులు 1/2 స్పూను ఈ బియ్యంతో పాటే పక్కన నానబెట్టుకోవాలి. ఇవంతా కూడా కలిపి మిక్సీ పట్టుకుంటే మనకి ఇలాగా రావాలన్నమాట. దోశ పిండి లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా కడిగేసుకున్న తర్వాత ఒకసారి వీటిని కూడా ఇలా జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ పిండికి పట్టుకున్నట్టు మిక్సీ వేసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా 2 సార్లుగా ఇలా 2 కప్పులు మనం మిక్సీ వేసుకొని తీసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని చేత్తోనే బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే ఈ దోశకు కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని ఒక నైట్ మొత్తం కూడా ఇలాగా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అలా మార్నింగ్ మనం దోశ వేసుకునేటప్పుడు ఇలా మనం తీసుకొని చూసుకుంటే మనకి ఇలాగా రెడీ అయ్యి ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో అయితే వాటర్ అయితే పోయకూడదు. వాటర్ పోస్తే ఫ్లఫీనెస్ రాదనమాట. చూసారు కదా, బాగా కలిపితే ఇలా వస్తుంది. ఇలా దోశ పోసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది రాసుకొని ఇలాగ 2 గంటలు అనేది ఇలా వేసేసుకొని గ్యాస్ మీడియం లో పెట్టుకొని స్లోగా మూత పైన పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి. దోశ పైన ఇలా హోల్స్ అనేది వస్తే అప్పుడు మంచిగా మనకి కుక్ అయినట్టు అనమాట. నార్మల్ గా దోశ వేసుకునేటప్పుడు మనం అది కూడా కొంచెం వేడెక్కిందాక ఆగుతాం కదా, అలా ఉండొద్దు. నార్మల్ వేడి మీద ఉన్నప్పుడే ఈ దోశ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చినప్పుడు తీసేసుకోవాలి. కలర్ కూడా మనం రావాలి అంటే ఇలా మెంతులు అనేది అటుకులు అనేది వేసుకుంటే కొంచెం ఇలా మంచి కలర్ లో వస్తాయి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలా స్పాంజీ లాగా చాలా బాగుంటాయి అనమాట, మెత్తగా. మీరైతే ఏ చట్నీతో అయినా తినండి, బాగుంటది. కానీ ఇలా ఒక్క దోశలోకి మాత్రం ఇలా ఆవకాయ చట్నీ వేసుకొని ఒక్క దోశ తినండి, చాలా బాగుంటది. మరి ఎక్కువ దోశల్లో ఇలా వేసుకొని తిన్నా హెల్త్ కి మంచిది కాదు. కానీ ఒక్క దోశలోకి అయితే ఇలా ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి.